అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నిర్గమాకాండం 1 నుంచి 39 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 39 అధ్యాయాల్లో దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకురావడం, ఎర్ర సముద్రాన్ని దాటించడం, సీనాయి కొండ దగ్గర వీళ్ళతో ఒక నిబంధన చేసుకోవడం, వాళ్ళు ఏ ఆజ్ఞలు పాటించాలో వాళ్ళకి ఇవ్వడం, ఇదంతా జరిగింది. వెంటనే ఇజ్రాయేలీలు బంగారు దూడను చేసుకొని విగ్రహారాధన చేసి దేవుడికి కోపం రప్పించినప్పుడు మోషే దేవుడిని క్షమాపణ అడగడం వల్ల, మోషే ఇజ్రాయేలీల తరపున దేవుడిని బతిమలాడుకోవడం వల్ల దేవుడు క్షమించి మరలా వాళ్ళతో నిబంధనని పునరుద్ధరించాడు. వాళ్ళతో ఉంటాను అంటానికి గుర్తుగా ప్రత్యక్ష గుడారము ఎలా చేయాలో చెప్పాడు. ఇజ్రాయేలీలు అలాగే చేశారు అనే విషయాలు ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ నిర్గమకాండం 40వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఇది ఈ పుస్తకానికి ఆఖరి అధ్యాయం. రేపొద్దు నుండి మనం లేవికాండం చదువుకుంటాం. ఈ 40వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టవలెను. ఎప్పుడంట? మొదటి నెల మొదటి దినం. ఉదాహరణకు చెప్పాలంటే ఇజ్రాయేలీ లెక్కలో న్యూ ఇయర్ అనమాట. కొత్త సంవత్సరం మొదటి రోజున దీన్ని నిలబెట్టాలి అని చెప్తున్నాడు. కరెక్ట్గా సంవత్సరం క్రిందట ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఇప్పటికి సంవత్సరం అయిందనమాట సుమారుగా. సంవత్సరం తర్వాత ఇంకా రేపో మాపో సంవత్సరం అవబోతుంది. మీరు మొదటి నెల మొదటి దినమున ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిలవబెట్టండి అంటున్నాడు. ఆల్రెడీ తయారు చేయడం అయితే అయిపోయింది. దాన్ని అసెంబుల్ చేయడం అంటే మందిరం లాగా నిలబెడతాం. ఆ నిలబెడతాం అనేది మాత్రం మీరు న్యూ ఇయర్ రోజున చేయండి అని దేవుడు చెప్తున్నాడు మోషేకి. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. అంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని రెండు ఉంటాయి కదా మందిరంలో. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండాలి. ఆ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డతెర ఉండాలి అని చెప్తున్నాడు. అంటే పైన చెప్పినవే మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాడు దేవుడు మోషేకి. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని మీద ప్రదీపములను వెలిగించవలెను. మొట్టమొదటిగా అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో దీపవృక్షాన్ని బల్లని పెట్టమంటున్నాడు. సాక్ష్యపు మందసము ఎదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ఈ మూడు ఉంటాయి కదా, ధూపవేదిక కూడా ఉంటాయి. ధూపవేదిక, దీపవృక్షం, బల్ల, ఈ మూడింటిని కూడా పరిశుద్ధ స్థలంలో పెట్టేసి ధూపము వేసి ఆ దీపవృక్షానికి ఆ దీపాలు ప్రదీపాలను వెలిగించి ఆ బల్ల మీద కూడా ఆ రొట్టెలు అవన్నీ కూడా పెట్టి ఆ తర్వాత బయట తెరను కూడా కప్పేయాలి అని చెప్తున్నాడు అనమాట. ఇదంతా కూడా ఎందుకు ఇలాగే చెప్పాడు ఏంటి, ఇదంతా కూడా ఈ అధ్యాయం చివరిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. ఇప్పుడు లోపల మందిరం సంగతి అయిపోయింది. ఇప్పుడు బయట ఏమేమి పెట్టాలి? మొదటగా దహన బలిపీఠము, ఇక్కడే కదా బలి ఇచ్చేది, ఆ దహన బలిపీఠాన్ని పెట్టాలి. దానికిను ప్రత్యక్ష గుడారానికి మధ్యలో గంగాళాన్ని పెట్టాలి. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళను వాళ్ళు శుభ్రం చేసుకోవడానికి, నీళ్లతో కడుక్కోవడానికి గంగాళాన్ని పెట్టాలి. తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణపు ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. ఇప్పుడు చుట్టుపక్కల ఆవరణం అనమాట, ఆ మందిరం చుట్టూ ఉన్న ఆవరణాన్ని పూర్తి చేయాలి. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోనున్న సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలెను. నిలబెడతం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అభిషేకము చేయాలి అంటున్నాడు. అభిషేకం చేసిన తర్వాతే వాటిని వాడాలి. అభిషేక తైలంతో అభిషేకం చేయాలి, వాటిని ప్రతిష్ఠ చేయాలి అంటున్నాడు. అంటే వీళ్ళు బల్లెవడమైనా అక్కడ మాట్లాడమైనా దేవుడితో మాట్లాడమైనా ఏది జరగాలన్నా కానీ మొట్టమొదటగా ఆ మందిరాన్ని నిలవబెట్టిన తర్వాత దాన్ని పరిశుద్ధపరచాలి, అభిషేకించాలి అంటున్నాడు. ఎలా చేయాలో మనం ముందధ్యాయంలో కొద్దిగా మాట్లాడుకున్నాం. జంతువుల్ని బలిచ్చి ఆ రక్తాన్ని వాటికి పూసి, ఇప్పుడు బలిపీఠం ఉంది దాని కొమ్ములకు ఆ రక్తాన్ని పెట్టి ఎట్లా వీటన్నిటిని కూడా ప్రతిష్ఠించాలో ముందధ్యాయంలో కొద్దిగా చెప్పాడు. లేవికాండంకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుంటాం వాటి గురించి. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మందిరాన్ని నిలవబెట్టిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించాలి, అభిషేకం చేయాలి అని చెప్తున్నాడు. ఇది కేవలం ఈ ఒక్కసారికే కాదండి. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ ఈ మందసం మొత్తాన్ని పాటలుగా ఒప్పదీసి మళ్ళీ తీసుకెళ్తారు. అక్కడ మళ్ళీ పెడతారు మందిరం కింద. దేవుడు ఎలా చెప్పాడో అలాగే పెడతారు. ఇన్నిసార్లు వీళ్ళు మోసుకుంటే వెళ్తున్నారు, పెడుతున్నారు కదా, దానిలో ఉన్న భావాన్ని వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి వాటిని నిలబెట్టిన తర్వాత వాటిని ప్రతిష్టపరచాలి, వాటిని అభిషేకించాలి. ఆ తర్వాతే మీరు వాడాలి. ఆ తర్వాతే దాని దగ్గర బల్లివ్వడం అయినా, దాని తర్వాతే లోపలికి వెళ్ళటమైనా ఏదైనా కానీ అభిషేకం తర్వాత, పరిశుద్ధపరిచిన తర్వాత అని చెప్తున్నాడు అనమాట దేవుడు. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలి పీఠమును అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠించవలెను.
ప్రతిష్ఠించవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠించవలెను. ప్రతిదాన్ని పరిశుద్ధపరచాలి. మందిరం లోపల ఉన్నవి, మందిరం బయట ఉన్నవి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠ వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠించవలెను. ఈ ప్రధాన యాజకుడిని ఎలా అభిషేకించాలనేది కూడా దేవుడు ముందధ్యాయంలో చెప్పాడు. మరలా లేవికాండంలో మరలా చదువుకుంటాం మనం. వాళ్ళని అభిషేకించాలి. పైనేమో మందిరము, ఆ మందిరం లోపల ఉన్నవి, మందిరం బయట ఉన్నవి వస్తువుల గురించి చెప్పాడు. ఇప్పుడేమో ప్రధాన యాజకులు మనుషుల్ని ఎలా అభిషేకించాలో చెప్తున్నాడు. వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక డ్రెస్సు, ఏఫోదు అది కూడా కుట్టించాడని చదువుకున్నాం కదా ముందు అధ్యాయాల్లో. అవన్నీ కూడా వాళ్ళకి తొడిగించి వాళ్ళని అభిషేకించి ప్రతిష్టపరిచి ఆ తర్వాతే వాళ్ళు యాజకులు చేయాల్సిన పనిని స్టార్ట్ చేయాలి అని చెప్తున్నాడు. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. గుర్తుపెట్టుకోండి, యాజకులు వేరు, ప్రధాన యాజకుడు వేరు. ప్రధాన యాజకుడు ఒక్కడే ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళొస్తూ ఉంటాడు. యాజకులు అనేవాళ్ళు ఒకరికన్నా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. యాజకులు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది కూడా దేవుడు చెప్పాడు. ఇట్లా యాజకులైనా ప్రధాన యాజకుడైనా ముందు వాళ్ళని అభిషేకించి ప్రతిష్టపరిచి ఆ తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులు ఆరంభించాలి అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునెను. ఇప్పుడు అహరోను అతని కుమారులు మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఎవరైనా యాజకులు అవ్వాలి అనుకున్నా కానీ వాళ్ళకు కూడా ఇలాగే అభిషేకం చేయాలి అని చెప్తున్నాడు. మోషే ఆ ప్రకారము చేశాను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేశాను, అలాగునే చేశాను. 3 సార్లు చెప్పాడు చూడండి. మోషే ఆ ప్రకారము చేశాను, వాటన్నింటినీ చేశాను, అలాగునే చేశాను. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు. తన సొంత ఆలోచనలు లేకుండా దేవుడు చెప్పిన దాన్ని పాటించే నమ్మకస్తుడు అనేది మనకి దీని ద్వారా అర్థం అవ్వాలి. ఇప్పుడు దేవుడు చెప్పేశాడు కదా, దేవుడు చెప్పేసిన తర్వాత మోషే ఏం చేస్తున్నాడు చూద్దాం. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. 2వ సంవత్సరమున అంటే ఇజ్రాయేలీలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. కరెక్ట్గా 2వ సంవత్సరం స్టార్ట్ అయింది. 2వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు న్యూ ఇయర్ రోజున మందిరాన్ని నిలవబెట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మెలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైన గుడారపు కప్పు వేశాను. ఆ మందిరం మొత్తాన్ని దేవుడు చెప్పినట్టుగా మోషే నిలబెట్టాడు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనమును తీసుకొని మందసములో ఉంచి ఆ మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠముగా నుంచెను. మొట్టమొదటిసారి కాబట్టి ఆ మందసం లోపల మోతకర్రలను దూర్చారు. తర్వాత నుండి మళ్ళీ తీసి పెడతాం ఏముండదు. మందసములో ఉండే మోతకర్రలు ఎప్పటికి కూడా తీయకూడదు, అలాగే ఉంచాలి అని దేవుడు చెప్పాడు కదా. మిగతా వస్తువుల మోతకర్రలు తీసి వాటి పక్కన పెట్టచ్చు, కానీ మందసాన్ని మోసే మోతకర్రలు మాత్రం ఎప్పటికీ దాని నుండి తీయకూడదు. మోసే స్టార్టింగ్ కాబట్టి ఇది ఫస్ట్ కాబట్టి వాటిని అక్కడ పెట్టి లోపల దాని మీద కరుణాపీఠం పెట్టి ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు చెప్పినట్లుగా దాన్ని ఉంచాడు. అందులో ఏం పెట్టాడు? శాసనములు అంటే ఆ రాతి పలకలు, 10 ఆజ్ఞలు ఉన్న రాతి పలకలు ఉన్నాయి కదా, వాటిల్ని ఆ మందసంలో పెట్టాడు. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. లోపల మందసాన్ని పెట్టాడు. ఆ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఆ తెరను కూడా మూసాడు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. ఆ బల్ల పెట్టాడు, దాని మీద రొట్టెలు కూడా పెట్టాడు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. దాన్ని ఏ నూనెతో వెలిగించాలో కూడా దేవుడు క్లియర్గా చెప్పాడు. అలాగే వెలిగించాడు. రొట్టెలు పైన బల్ల మీద పెట్టాడు అంటే కేవలం రొట్టెలు మాత్రమే కాదండి, దాంతోపాటు ఉండే ద్రాక్షరసం మిగతా ఏవేవైతే పెట్టాలో అవి కూడా అని దాని అర్థం. అటువైపు ఏమో బల్ల పెట్టాడు, దాని మీద వస్తువులు పెట్టాడు. ఇటువైపు ఏమో దీపవృక్షాన్ని పెట్టాడు, ఆ దీపాలను వెలిగించాడు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేశాను. ఆ ధూపవేదికను పెట్టి ధూపం వేశాడు. వీటన్నింటి వెనకాల భావాలు నేను చివరిలో చెప్తా, ఈ అధ్యాయం చివరిలో చెప్తా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారిని సూచించేవన్నమాట ఇవన్నీ కూడా. ఆ ధూపవేదికను కూడా పెట్టాడు, ధూపం వేశాడు అంటే పొగొచ్చింది. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిరపు ద్వారమునకు
తెరను వేశాను, ఆ బయట ఉండే తెరను కూడా కప్పేశాడు. అంటే లోపల ఉండే మందిరం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి అర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసాను. ఆ బలిపీఠాన్ని పెట్టాడు, దాని మీద బలర్పించాడు, అలాగే దానికి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో గంగాళం కూడా పెట్టాడు, దానిలో నీళ్లు కూడా పోసాడు. ఎవరైనా కానీ ఆ బలిపీఠం దగ్గరికి వస్తారు, అక్కడ బలర్పిస్తారు, ఆ తర్వాత ఆ గంగాళం దగ్గర కాళ్ళు చేతులు నీట్గా వాళ్ళు శుభ్రం చేసుకుంటారు. ఆ తర్వాత మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. దీని వరకే మీరు గుర్తుపెట్టుకోండి. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ తమ చేతులను కాళ్ళును కడుక్కొనిరి. వాళ్ళు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమును సమీపించినప్పుడు కడుక్కొనిరి. బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు, లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా ఉన్నారు. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేశాను. చుట్టుపక్కల ఉండే మందిరం ఆవరణ కూడా కంప్లీట్ చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈస్గా ఆ న్యూ ఇయర్ రోజున వీళ్ళు ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టారు, కంప్లీట్ చేశారు. అప్పుడు దాన్ని నిలబెట్టిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుడు వచ్చాడు, ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా వాళ్ళతో మాట్లాడతాడు అంటానికి గుర్తుగా మేఘము ఆ ప్రత్యక్ష గుడారాన్ని కప్పింది. అసలు చూడడానికి మనకి పదాల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి దాన్ని ఎలా ఉంటుంటుందో. ఇజ్రాయేలీలు మాత్రమే అనుభవించుంటారు. దేవుడి ప్రత్యక్షత అక్కడ ఉందంటే అది ఎంత మహిమకరంగా ఉండుంటది. ముందు ఇలాంటిదే మనం మోషే 40 రోజులు ఉపవాసం చేయడానికి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గర ఆజ్ఞలు తీసుకోవడానికి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు కొండ చుట్టూ కూడా యెహోవా తేజస్సు ఆ మహిమ కప్పుకుందని మనం చూసాం. కొండ మీద కాబట్టి ఇజ్రాయేలీలకి దాని తీవ్రత తెలియదేమో, తెలియపోయినా కానీ వాళ్ళు ఆ కొండను చూసి భయపడి మేము రాము దాని దగ్గరికి, నువ్వే వెళ్ళు మోషే అన్నారు. అట్లాంటిది వాళ్ళ మధ్యలోకి వాళ్ళ కళ్ళ ముందుగా దేవుడి యొక్క తేజస్సు ఆ మహిమ ఉండేసరికి అది ఎంత భయంకరంగా ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకపోయాను. డైరెక్ట్గా మోషేనే వెళ్ళలేకపోయాడంట. ఇక మిగతా వాళ్ళ సంగతి ఏమై ఉంటుందో మీరు ఆలోచించుకోండి. లోపలికి వెళ్ళలేనంత అంత వెలుగు, అంత ప్రత్యక్ష, అంత తేజస్సు. దీని గురించి మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన వచనాలు కూడా చదువుకుందాం మనం. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇజ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదేంటంటే ఇజ్రాయేలీల మిగతా ప్రయాణం, మిగతా 40 సంవత్సరాల ప్రయాణం ఎలా సాగింది అంటే ఆ మేఘం అనేది పైకి వెళ్ళిపోతే వీళ్ళు నడవచ్చు, ఇది వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం అనేది మళ్ళీ దిగిందనుకో దేవుడు ఏం చెప్తున్నాడా అని దాని దగ్గర ఆగాలి, దేవుడు చెప్పిన దాన్ని పాటించాలి. ఒకవేళ మేఘం పైకి వెళ్ళిపోయింది అనుకో అప్పుడు వీళ్ళు ప్రయాణం చేయొచ్చు అనమాట. అది వాళ్ళకు గుర్తు, ఇది వాళ్ళ ప్రయాణ పద్ధతి అన్నాడు చూడండి. ఆ తర్వాత ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండా ఉండిరి. అంటే వీళ్ళు ఎప్పుడు ప్రయాణం చేయాలి, ఎప్పుడు ఆగాలి, ఎంతకాలం ఆగాలి, అవన్నీ కూడా దేవుడే నిర్ణయిస్తూ వచ్చాడు. తర్వాత ఫ్యూచర్లో వీళ్ళ యొక్క ప్రయాణం అంతా కూడా. ఇజ్రాయేలీలు అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. పగటి వేళ, రాత్రి కూడా కాదు, పగటి వేళ సూర్యుడి వెలుగు కూడా చీకటి అనిపించేంతలాగా ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర అంత మహిమ, అంత వెలుగు, అంత తేజస్సు ఉండింది అనేది మనం గమనించాలి. రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో అలాగే జరిగెను. వాళ్ళ మిగతా ప్రయాణం అంతా కూడా అలాగే జరిగింది అని చెప్తున్నాడు. ఈ 40వ అధ్యాయంలో మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు దేవుడు చెప్పినట్టుగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. దేవుడు అక్కడికి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నిర్గమకాండం మొత్తంలో ముఖ్యంగా ఈ 40 అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదా, మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి అంటే ఎవరైనా కానీ దేవుడు ఉండే ప్లేస్కి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి అంటే ముందుగా వాళ్ళు లోకాన్ని వదిలిపెట్టాలి. అందుకే ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఒక ఆవరణ ఉంటుంది, దానికి ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఆ తెర ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక్క మార్గం ఉంటుంది. ఆ మార్గంలోనికి వెళ్ళాము అంటే లోకాన్ని వదిలేసాము అందని అర్థం. కొత్త నిబంధన ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తులోకి మనం వస్తున్నాము అంటే లోకాన్ని వదిలేస్తున్నాము అందని అర్థం. పరలోకం వెళ్ళటానికి, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గము అనేది కూడా దాని అర్థం అనమాట. ఒక్కసారి ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చేసిన తర్వాత ఇక అక్కడ లోపల ఆలోచించాల్సింది మనం ఒకే ఒక్క దాని గురించి. దేని గురించి అంటే పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి, పరిశుద్ధంగా ఎలా బతకాలి, దీని గురించే మనం ఆలోచించాలి. మళ్ళా లోపల డబ్బు, ఆస్తి, ఇల్లు, పెళ్లి, పిల్లలు వీటన్నింటి గురించి అనవసరం.
ప్రత్యక్ష గుడారము లోపలికి దేవుడి సన్నిధిలోకి వెళ్ళాము అంటే అక్కడ మనం ఆలోచించాల్సింది రెండు విషయాలు. ఒకటి, పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి, రెండు, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి. ఈ రెండింటి విషయాల కోసమే మనం దేవుడి సన్నిధి దగ్గరికి వస్తున్నాము అంటానికి గుర్తు అనమాట. ఈ రోజు కూడా దేవునిలోకి వచ్చిన తర్వాత మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయాలు రెండు. ఒకటి, పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి, రెండు, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి. దీని గురించి నెక్స్ట్ ఆ లోపలికి ఎంటర్ అవగానే మనకి ఫస్ట్ కనబడేది ఏంటంటే బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గర మన పాపాలకి బదులుగా జంతువులను అర్పిస్తాం. అంటే దాని ఉద్దేశం ఏంటి? పాపాన్ని పోగొట్టుకోవడం అనేది మొట్టమొదటిగా జరగాల్సిన పని. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైనా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే పాపాలని పోగొట్టుకోవడం, ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించడం. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం బలి అయిపోయారు కాబట్టి దాన్ని గుర్తు తెచ్చుకొని బాప్తిస్మం తీసుకోవడం, అది దేవునిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పని. లోకాన్ని విడిచిపెట్టి దేవునిలోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మన పాపాలని పోగొట్టుకోవడం. ఆ పాపాలను పోగొట్టేది ఎవరో? యేసుక్రీస్తు వారు. ఆ బలిపీఠం ఎవరో? యేసుక్రీస్తు వారు. ఆ బలిపీఠం దగ్గర బలైన వ్యక్తి ఎవరో? యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో బలిపీఠం, కొత్త నిబంధనలో దానికి నెరవేర్పు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ బలిపీఠం దాటిన తర్వాత గంగాళం ఉంటుంది. గంగాళం దగ్గర ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అంటే మరలా మనం శుద్ధి చేసుకోవాలి. ఒక్కసారి మనం పాపాలను పోగొట్టుకున్న తర్వాత మరలా అపవిత్రత మనకి అంటించుకోకూడదు. ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి అనడానికి గుర్తు ఆ గంగాళం. లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి అంటే దాని ఉద్దేశం ఏంటంటే వన్స్ దేవునిలోకి వచ్చేసిన తర్వాత ఎప్పుడూ కూడా మనల్ని మనం పరిశుద్ధ పరుచుకుంటూనే ఉండాలి. ఒకసారి బాప్తిసం తీసుకున్నాం అయిపోయింది అన్నట్టుగా కాదు. ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా ఉదక స్నానము అని ఉంటుంది బైబిల్లో మనకి. వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశుద్ధ పరుచుకుంటూనే ఉండాలి. అది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఆ గంగాళానికి గుర్తు. నెక్స్ట్ పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళాం. పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళగానే మొట్టమొదటిగా రూమ్లో వెలిగివ్వడానికి ఒకే ఒక్కటి పెట్టాడు దేవుడు. ఏంటది? దీపవృక్షం. అంటే ఆ ఒక్క దీపవృక్షం వల్లే ఆ రూమ్ అంతా కూడా వెలుగు వస్తుంది. అంటే యేసుక్రీస్తు అనే ఒకే ఒక్క వ్యక్తి వల్లే ఆత్మీయ వెలుగు, మన జీవితాన్ని ఆత్మని నడిపించే వెలుగు మనకు వచ్చింది అంటానికి గుర్తు. మామూలు వెలుగు ఏం చేస్తుంది? మనల్ని చీకట్లో నుండి నడిపిస్తుంది. యేసుక్రీస్తు అనే వెలుగు ఏం చేస్తుంది? పాపము అనే చీకటి నుండి మనల్ని దూరం చేసి నిజమైన వెలుగులో మనల్ని నడిపించింది. ఆ దీపవృక్షం అనగానే యేసుక్రీస్తు వారు. ఒక్క దీపవృక్షమే పరిశుద్ధ స్థలం మొత్తానికి వెలుగివ్వాలి అని దేవుడు ఎందుకు పెట్టాడు ఆ ప్రత్యక్ష గుడారంలో అంటే ఒక్క యేసుక్రీస్తు వల్లనే నిజమైన వెలుగు ప్రపంచం మొత్తానికి కలిగిద్ది అనేది మనకి చెప్పడం కోసం. నెక్స్ట్ ఆ దీపవృక్షానికి ఆపోజిట్లో మనకి ఏం కనబడిద్ది? రొట్టె ద్రాక్షరసం పెట్టే బల్ల కనబడిద్ది. అంటే దేవుడే జీవాహారాన్ని, జీవజలాన్ని మనకు అందిస్తాడు అంటానికి గుర్తు అనమాట. యేసుక్రీస్తు వారు అంటారు కదా, నేనే జీవాహారము, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పికొండు అని. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అనేది ఇజ్రాయేలీలకి శరీర ప్రకారంగా ఇవ్వబడిన సూచన. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వీటన్నిటికీ పరిపూర్ణత. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన ఆత్మకి ఆహారం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన ఆత్మ దాహాన్ని తీర్చే వ్యక్తి. శరీరం బ్రతకడానికి ఆహారము, నీళ్లు ఎలా అయితే అవసరమో ఆత్మ బ్రతకడానికి యేసుక్రీస్తు అనే వ్యక్తి అవసరం అనేది ఆ రొట్టె ద్రాక్షరసం పెట్టే బల్ల ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఇక ఆ రెండింటి మధ్యలో ఆ మందసానికి ఎదురుగా ఉండేది ధూపవేదిక. ఆ ధూపవేదిక దగ్గర ధూపం వేస్తే పొగ వస్తుంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ మందసాన్ని చూడాలి అంటే ముందుగా మనం ఈ ధూపాన్ని వెలిగించాలి. అంటే దాని ఉద్దేశం అంటే ప్రేయర్ చేయాలి. ప్రేయర్ ద్వారా మనం దేవుడితో మాట్లాడతాం, దేవుడికి దగ్గర అవుతాం అని దాని అర్థం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే పరలోకానికి మార్గం. దేవుడితో మాట్లాడాలన్నా కానీ యేసుక్రీస్తు నామంలోనే మాట్లాడాలి అన్నట్టుగా ఆ ధూపవేదిక కూడా యేసుక్రీస్తు వారిని సూచించేదే. యేసుక్రీస్తు వారు ఆ ధూపవేదికకి పరిపూర్ణత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ ధూపం మనం వేస్తామో అప్పుడు మాత్రమే ఆ తెర తెరుచుకొని లోపల మందసాన్ని మనం చూడగలం. సేమ్ అలాగే ఎప్పుడైతే మనం దేవుడికి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఉన్నప్పుడే మనం దేవుడితో మాట్లాడగలం, దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకోగలం అనేది గుర్తు. ఇక లోపలికి వెళ్ళిపోతే మందసం అనగానే యేసుక్రీస్తు వారు. లోపల పెట్టేవేంటి? దేవుడిచ్చిన ఆజ్ఞలు. యేసుక్రీస్తు వారే వాక్యము, వాక్యమే శరీరధారిగా వచ్చింది భూమి మీదకి అని మనం చదువుకుంటాం కదా. దానిపై నుండే కరుణాపీఠం, అది కూడా యేసుక్రీస్తు వారే. ఆ కరుణాపీఠం, కరుణ అనే పేరు దానికి ఎందుకు వచ్చిందంటే దాని మీద బలివ్వబడిన జంతువు రక్తాన్ని చిమ్మరిస్తేనే అది మన పాపాలను కడిగిద్ది అంటానికి గుర్తు అనమాట. సేమ్ అలాగే యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించి మన మీద ఆయన కరుణ చూపిస్తేనే మన పాపాలు పోయాయి అంటానికి గుర్తు అనమాట. ఈ ప్రత్యక్ష గుడారం మొత్తం కూడా ఫ్యూచర్లో రాబోయే యేసుక్రీస్తు వారిని సూచించే ఒక క్రియ. అంటే దేవుడి యొక్క లక్షణాలను తెలిపే ఒక మందిరము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నిర్గమకాండం మొత్తంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే. దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి రప్పించిన తర్వాత
సింపుల్గా పంపించేయచ్చు వాగ్దాన దేశానికి. కావాలనుకుంటే ఐగుప్తు దేశంలో మాయం చేసి వాగ్దాన దేశంలో ప్రత్యక్షమయ్యేలా కూడా చేయొచ్చు దేవుడు. కానీ అలా కాకుండా, ఈజీ మార్గాన కాకుండా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి రప్పించాడు. ఎందుకు అటువైపు నుండే రప్పించాడు? ఎందుకంటే ఇజ్రాయేలీకి దేవుడి యొక్క శక్తి తెలియాలి, దేవుడి యొక్క లక్షణాలు తెలియాలి, దేవుడు ఎలాంటి వాడో తెలియాలి. వాళ్ళు సంవత్సరం అంతా కూడా, ఇప్పటికే సంవత్సరం అయిపోయింది వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టి, ఈ సంవత్సరం అంతా కూడా ఎందుకు ఇలాగే నడవాలి? ఇంకా 40 సంవత్సరాలు ఎందుకు వీళ్ళు నడవాలి? ఎందుకంటే దేవుడిస్తానన్న వాగ్దాన దేశం మనం పొందుకోవాలి అంటే ముందుగా మనం దేవుడికి లోబడాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి, ఆయన లక్షణాలు తెలుసుకోవాలి. ఇవన్నీ మనుషులకి తెలియాలి అనడం కోసమే ఈ ప్రయాణం మొత్తం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లేదంటే దేవుడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ని మాయం చేసేసి వాగ్దాన దేశంలో ప్రత్యక్షం అయ్యేలా చేయలేడా? చేయగలడు. కానీ దేవుడి దృష్టిలో వాగ్దాన దేశం వెళ్ళడం కంటే ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధత, పాపాన్ని పోగొట్టుకోవడం, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క లక్షణాలు, ఆయన నీతి న్యాయాలను మనందరం కూడా తెలుసుకోవడం. అందుకే ఇదంతా కూడా జరిగింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నిర్గమాకాండంలో మనం మోషే అనే వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం, గొప్ప నాయకుడు, అలా మనం ఉండాలి. యెహోషువ మోషేకి దగ్గరే ఉండి సహాయం చేసే వ్యక్తి, అలాంటి సేవకులకి మనం సహాయం చేయాలి. మందిర నిర్మాణానికి స్పెసిఫిక్గా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అట్లా దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని దేవుడి పని కోసం వాడగలిగేలాగా మనం ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ నిర్గమకాండం నుండి మనం నేర్చుకుని పాటించవలసిన అంశాలు. ఇకపోతే రేపొద్దు నుండి మనం లేవీ కాండాన్ని చదువుకుంటాం. లేవీ కాండం చదువుకోబోయే ముందు మీరు ఇక్కడ మరలా ఒకసారి చదువుకోవాల్సిన వర్స్ ఏంటంటే, దేవుడి మహిమ ఆ మందిరం మొత్తాన్ని నింపిన తర్వాత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకపోయెను. ఏ మనిషి అయినా కానీ దేవుడి యొక్క పరిశుద్ధతలోకి వెళ్ళలేడు. వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనేదే మనం లేవీ కాండంలో చదువుకుంటాం. ఉదాహరణకి దేవుడు పరిశుద్ధుడు, హోలీ, మనమేమో పాపులం, సిన్నర్స్. ఇప్పుడు మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మధ్యలో పాపులైన మనం పరిశుద్ధులుగా మారాలి. అది ఎలా మారాలి అనేదే మనం లేవీ కాండంలో చదువుకుంటాం. ఇప్పుడు ఎలా అయితే ఈ ప్రత్యక్ష గుడారము అనే సూచన ద్వారా యేసుక్రీస్తు వారిని దేవుడు మనకి చూపించాడో, లేవీ కాండంలో అనేక శరీర సంబంధమైన ఆజ్ఞలు, శరీర సంబంధమైన ఆచారాల ద్వారా దేవుడి యొక్క పరిశుద్ధతను మనం చూస్తాం. పాపులమైన మనం పరిశుద్ధులుగా ఎలా మారి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలి. ఇక్కడ మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకపోయాడు కదా, వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది లేవీ కాండంలో మనం చదువుకుంటాం. రేపొద్దు నుండి మనం లేవీ కాండంలో చదువుకుందాం. చాలా మంది బైబిల్ చదవడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఆది కాండం, నిర్గమాకాండం చదువుతారు, కానీ లేవీ కాండం, సంఖ్యాకాండం వచ్చే దగ్గరికి బైబిల్ చదవడం ఆపేస్తారు. ఎందుకంటే అందులో అన్ని ఆజ్ఞలు ఉంటాయి, వాటి భావాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టం. కాబట్టి మీరు ఎవరో కూడా ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇక్కడతో ఆపేయకుండా లేవీ కాండం, సంఖ్యాకాండాన్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మరలా బైబిల్ చదవడం, ఆ తర్వాత పుస్తకాలు ఈజీగానే ఉంటాయి. కానీ ఈ లేవీ కాండం, సంఖ్యాకాండం మాత్రం ఓపికతో జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఈ బైబిల్ రీడింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడన్నా ఒక రోజు మిస్ అయినా నెక్స్ట్ రోజు ముందుది అది రెండు కలిపి వినండి. అట్లా ఏంటంటే ఏ రోజు కూడా మనం మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా నేర్చుకోగలుగుతాం. ఈ లేవీ కాండం, సంఖ్యాకాండం ఆ రెండు కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాము అంటే ఆ తర్వాతే మీకు మళ్ళీ ఈజీగా అర్థమవుతాయి. చాలామంది ఆది కాండం, నిర్గమాకాండంతోనే మధ్యలో ఏవేవో ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయిన వాళ్ళు ఉండుంటారు. బట్ ఇక్కడ దాకా మీరు వచ్చారు కదా, దేవుడి కృప మనపై ఉంది కదా, ఇక్కడ నుండి కూడా మనం కంటిన్యూ చేయాలి, మధ్యలో ఆపేయకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అపవాద అనేక ఆటంకాలు కలిగించిద్ది మనం రోజు బైబిల్ చదువుకోకుండా ఉండడానికి. బట్ వాటిని ఎదిరించి మనం ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా, వాక్యం ద్వారా దేవునిలో నిలబడాలి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మనం పరిశుద్ధులు అవడం ఎంతో కష్టం కాబట్టే దేవుడే పాపి శరీరాకారంతో భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకునే ఈ డైలీ బైబిల్ రీడింగ్ మనం ఏదో చదువుకుంటున్నాం అన్నట్టుగా కాకుండా మన జీవితాల్లో మార్పును తీసుకురావాలని, ఇంకా అనేక మంది ఈ వీడియోల ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలి అని మీ ప్రతిదిన ప్రార్థనలో మా ఈ పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలిసిన వేరే వాళ్ళకి ఈ వీడియోలు పంపించి వినమని, బైబిల్ చదువుకోమని చెప్పండి. ఈ బైబిల్ రీడింగ్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కమెంట్స్లో మాకు తెలియజేయండి. ఎవరైనా కానీ మీ హృదయాల్ని దేవుడు ప్రేరేపించినట్లయితే మీ కానుకల ద్వారా మా సంఘాన్ని కూడా బలపరచండి. అందరికీ వందనాలు. రేపొద్దున లేవీ కాండం పుస్తకంతో మరలా కలుసుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.